నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 11. చేతిలో మరో కవర్ పట్టుకొని ఉన్న ఆమె అర్జున్ గదికి వచ్చింది. కిటికీకి వేసి ఉన్న కట్టెను తొలగించి మంచి నిద్రలో ఉన్న అతన్ని లేవరా అని తట్టి లేపింది. అబ్బా అమ్మ, కాసేపు పడుకోనివ్వు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన అతడు నిద్ర సరిపోక బద్ధకంతో మంచానికి మరోవైపు తిరిగాడు. ఈ ఒక్కరోజుకి లేకు, కావాలంటే రేపు నీకు ఇష్టం వచ్చినంతసేపు పడుకో, ఎవరు కాదన్నారు? ఈరోజు ఇంట్లో వ్రతం ఉందని తెలుసు కదా, ఇలా బద్దకిస్తే ఎలా చెప్పు అన్న ఆమె అతన్ని బలవంతంగా నిద్రలేపింది. ఇదిగో స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని హాల్కి వచ్చేయ్ అని చెప్పి అతని చేతిలో కొత్త బట్టలు ఉన్న కవర్ పెట్టి వెళ్ళింది. అతడు విసుగ్గా కవర్ని టీపాయ్ మీద పెట్టి మళ్ళీ మంచం మీద బోర్లా పడుకున్నాడు. ఒరే తింగరి వెధవా, ఇలా పడుకొని కలలు కనడమేనా నీ పని? అది ఎప్పుడైనా చెయ్యొచ్చు. త్వరగా స్నానం చేసి వెళ్తే నీ కళ్ళ ముందు అవని కనిపిస్తుంది, తనివి తీరా చూసుకోవచ్చు అని అతని అంతరాత్మ అతన్ని మళ్ళీ నిద్రపోనివ్వకుండా తట్టి లేపింది. అనుకున్న అతడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. అప్పుడే లేచి వీధి గుమ్మం తలుపు తీస్తున్న మధుమతికి గేటు తీసుకొని వస్తున్న మహిపాల్, అతని కూతురు హిమజ కనిపించారు. ఆమె ముఖం ఆనందంతో విప్పార్చుకుంది. చిన్నగా నవ్వుతూ ఎదురుగా వెళ్ళి ఆమెని హగ్ చేసుకుని, హిమజ, ఇదేనా రావడం? మీ అత్తింట్లో అందరూ కుశలమేనా? అల్లుడుగారేరి కనిపించడం లేదు, నీతో రాలేదా అన్న ఆమె అతని కోసం హిమజ వెనక చూసి ఎవరూ కనిపించకపోయేసరికి రానట్టున్నాడు అనుకుని ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకొని ఇంట్లోకి దారి తీసింది మధుమతి. హిమజ మధుమతి అడిగిన ఏ ఒక్క దానికి సమాధానం చెప్పలేదు. కానీ అమ్మ ఎక్కడా కనిపించడం లేదు, ఇంట్లోకి రాగానే అడిగింది. దమయంతి అక్కయ్య అవనితో పాటు ఆమె అత్తింటికి వెళ్ళింది. అవనికి ఇంకా ఫస్ట్ నైట్ కాలేదు, అది అయ్యేంత వరకు దానికి తోడుగా ఉంటానని వెళ్ళింది. మీరు సమయానికి వచ్చారు. కాసేపట్లో అవని ఇంట్లో వ్రతం ఉంది, మనమందరం అక్కడికి వెళ్ళాలి, అప్పుడు అమ్మని చూద్దు గాని అన్నది మధుమతి. నువ్వు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది హిమజ. అవని పెళ్ళికి నువ్వు రానందుకు చాలా బాధపడ్డాను, సాడ్ అయిన ఆమె. కానీ ఇప్పటికైనా వచ్చావు చూడు, అందుకు సంతోషం. ఈరోజు జరగవలసిన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నావు కానీ అంటుంటే మధుమతి ముఖం ఆనందంతో చేటంతా అయ్యింది. మధుమతి ఇన్ని మాట్లాడుతున్న హిమజ మౌనంగా ఉండడంతో పాటు అదోలా కనిపించింది. ప్రయాణపు బడలికేమో అనుకున్న మధుమతి, ఏమైంది, ఎందుకిలా ఉన్నావని ఆరా తీయలేదు. ఫ్రెషప్ అవ్వమని హిమజకి అవని పెళ్ళైన మరుసటి రోజు వెళ్ళిన మళ్ళీ తిరిగి వచ్చిన తన బావ మహిపాల్పి చెరొక గదిని చూపించింది. ఏమండి, మీ అన్నయ్య గారు వచ్చారు అని చెప్పి నిద్రపోతున్న తన భర్తను కుదిపి లేపింది. ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారు నిద్రమత్తులో అన్నాడు జగదీష్. ఇది మరీ బాగుంది. ఇక్కడ పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి కాకుండానే పని ఉందని చెప్పి వెళ్ళారు కదా, అక్కడ పనులు అయిపోయి ఉంటాయి, అందుకే మళ్ళీ వచ్చారు. అంతేకాదు, హిమజని వెంట పెట్టుకొని మరీ వచ్చారు. అందుకు సంతోషించాల్సింది పోయి ఎందుకు వచ్చారని అడుగుతారేంటి? బుగ్గలు నొక్కుకున్న ఆమె, నా ముందు అంటే అన్నారు, ఇదే మాట బావగారి ముందు అనకండి, ఆయన మనసు నొచ్చుకుంటుంది అంటూ అతని లేపి బెడ్ మీద ఉన్న దుప్పటి మడత పెట్టింది. హిమజ వచ్చిందా? అయితే అల్లుడు కిషోర్ కూడా వచ్చారా అనుమానంతో అడిగాడు. లేదండి, అమ్మాయి బావగారితో కలిసి వచ్చింది. ఆ గదిలో నుండి బయటికి వెళ్తూ, మీరు త్వరగా ఫ్రెష్ అప్ అయి రండి, మనం అవని అత్తింటికి వెళ్ళాలి అతనికి గుర్తు చేసింది. ఈ మధ్య హిమజకి తన అత్తింట్లో ఏదో సమస్య అని అన్నయ్య అనగా విన్నాను. ఇలాంటి సమయంలో అల్లుడుగారు లేకుండా తను ఒక్కతి రావడమేంటి? అనుమానపడ్డ జగదీష్ మనసు ఏదో కీడును శంకించింది. ఇదే విషయం ఆలోచిస్తూ ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. అర్జున్ రెడీ అయి వచ్చేసరికి హాల్లో వ్రతం పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు మామిడి తోరణాలతో అలంకరిస్తూ కనిపించింది అవని. అరటి పువ్వు రంగు జరి అంచుతో లేత ఆకుపచ్చ రంగు ఉన్న పట్టుచీర కట్టుకొని ఉన్న ఆమె అతని కళ్ళకి చిగురు ఆకుల నడుమ అప్పుడే విచ్చుకున్న ముద్దమందారంలా ముగ్ధ మనోహరంగా కనిపించింది. చిన్న క్లిప్పు పెట్టి వదిలేసుకున్న ఆమె పొడవాటి తడి వెంట్రుకలు వీపు నిండా పరుచుకున్నాయి. అతని చూపులు ఆమెను గుచ్చుకోగా తల తిప్పి చూసింది.
తెల్లని పట్టుపంచ కట్టుకొని భుజాల నిండుగా కప్పుకొని ఉన్న ఉత్తరీయంతో అతడు ఆమె కళ్ళకి కొత్తగా కనిపించాడు. ఇద్దరి చూపులు కొన్ని క్షణాలు కలుసుకున్నాయి. సిగ్గుతో ఆమె చూపు తిప్పుకోగా పలకరింపుగా అతని పెదవులు విచ్చుకున్నాయి. తనకి తెలిసిన వాళ్ళు ఉన్నారని పలకరించి వస్తానని చెప్పి నిన్న సాయంకాలం వెళ్ళిన దమయంతి అప్పుడే వచ్చింది. ఆమె రాగానే వంటింట్లోకి వెళ్ళి కస్తూరితో కలుపుగోలుగా మాట్లాడుతూ ప్రసాదం తయారు చేయడంలో ఆమెకు సహాయం చేసింది. ఇంతలో అర్జున్ చెల్లెలు శృతి, బావ ప్రకాష్ ఇంకా అతని తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళ వెనకనే తెలిసిన బంధువులు మరికొద్ది మంది వచ్చారు. ఇక చివరగా మధుమతి, జగదీష్, మహిపాల్, ఇమజ, అవని తమ్ముడు సుజల్ వచ్చారు. అవని తాతయ్య సుందరయ్యకి ఆరోగ్యం సరిగ్గా ఆమె పెళ్లి రోజుకు డిస్టర్బ్ అవ్వడం వల్ల ఒక రోజంతా హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చిన అతను రెస్ట్ తీసుకుంటూ ఇంట్లోనే ఉన్నాడు. అతనికి తోడుగా పని అబ్బాయి ఉంచి వచ్చారు. రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. కానీ పూజ చేయవలసిన పంతులు గారు ఇంకా రాలేదేమిటి? ఆయన ఎప్పుడు వస్తారో ఫోన్ చేసి కనుక్కో తన కొడుకు అమరేంద్రతో అంది సుగుణంబ. బామ్మగారు మీరు కంగారు పడకండి, ఇదిగో నేను వచ్చేశాను అంటూ అప్పుడే అక్కడికి వచ్చారు పంతులు గారు. ఏంటి పంతులు, నేను నీకు కూడా బామ్మనైపోయానా? నీ వయసేంటి, నా వయసేంటి? అలుకగా అంది సుగుణమ్మ. బామ్మ ఎవరికైనా బామ్మనే, ఇక వయసుదేముంది, అది ఒక నెంబర్ కదా. అయినా నేను మీ మనవడి కన్నా ఏమంత పెద్దవాడిని? తను అన్నదానికి సమర్థించుకున్న ఆ పంతులు గారు, కొత్త దంపతులు వచ్చి ఇలా పీటల మీద కూర్చోండి, వ్రతం ప్రారంభిద్దాం అన్నారు. అవని, అర్జున్ పీటలపై కూర్చోగానే మంత్రాలు చదువుతూ పూజని ప్రారంభించారు పంతులు గారు. పూజ జరుగుతున్నంతసేపు అక్కడికి వచ్చిన బంధుమిత్రులందరూ భక్తి శ్రద్ధలతో కూర్చొని ఉన్నారు. పూజ పూర్తయి తీర్థప్రసాదాలు స్వీకరించేంత వరకు అక్కడ పంతులు గారి స్వరం తప్ప మరేమీ వినిపించలేదు. ప్రసాదం తీసుకుని పక్కకు వచ్చి తింటున్న అవని దగ్గరికి వచ్చిన అర్జున్, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు, చిలిపిగా కన్ను కొట్టి ఆమెను ప్రశంసించాడు. థ్యాంక్ యూ అన్న ఆమె తన భర్త అలా పొగడడంతో సిగ్గుల మొగ్గ అయ్యింది. ఇంతలో ప్రసాదం తింటూ వీళ్ళ దగ్గరికి హిమజ వచ్చి, అవని నాకు మీ శ్రీవారిని పరిచయం చేయవు అంది. అక్క అని ఆమెను చిన్నగా హక్ చేసుకుని వదిలిన అవని, ఏమండి తిను మా అక్క హిమజ, బెంగళూరులో ఉంటుంది అన్న ఆమె, అవునక్క, బావ ఏడి, తనకి కూడా మా వారిని పరిచయం చేస్తాను కుతూహలంతో అడిగింది. మీ బావగారు రాలేదు, పొడిగా సమాధానమిచ్చింది ఆమె. అదేంటక్క, ఎప్పుడూ నువ్వు ఒక్కదానివి రావు కదా, కూడా బావ తప్పకుండా వస్తారు, అలాంటిది ఈసారేంటి ఒక్కదాని వచ్చా నేను చెప్తున్నావు? అనుమానంతో ఆమెను చూసింది. ఇంతలో అర్జున్ సుగుణమ్మ పిలవడంతో, వస్తున్నాను బామ్మ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు అర్జున్. ఎందుకనో ఆమెకు హిమజ చెప్పింది నమ్మబుద్ధి కాలేదు. అందుకని, అక్క నిజం చెప్పు, బావ వచ్చాడు కదూ, నువ్వు కావాలని అబద్ధం చెప్పావు కదూ. నాకు తెలుసులే, ఆమెను ఉడికిస్తూ చిలిపిగా కన్ను కొట్టింది అవని. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేం వచ్చింది? నిజంగానే ఆయన నాతో రాలేదు అని చెప్తుంటే హిమజ స్వరం బాధతో చిన్నగా వణికింది. అక్క ఏమైంది, నీకు బావకేమైనా గొడవ? ఆమె అలా బాధపడడం చూసి అడిగింది అవని. అబ్బే అలాంటిదేమీ లేదు అవని, ఎప్పుడు కూడా వచ్చేవాడని నువ్వే చెప్పావు కదా, ఈసారి రాకపోయేసరికి ఏదోలా అనిపించింది అంతే. తన కళ్ళల్లో చేరిన కన్నీటి చెమ్మను ఆమె చూడకుండా తల పక్కకు తిప్పుకుంది హిమజ. దమయంతి పిలవకపోయినా వస్తున్నాను అమ్మా అంటూ ఆమె దగ్గరికి వెళ్ళింది హిమజ. అక్క నా దగ్గర ఏదో దాస్తోంది అనుమానపడింది అవని. ఆ తర్వాత అందరూ ఉదయపు అల్పాహారం చేసి కాఫీలు టీలు తాగారు. అమ్మా చీర బరువుగా ఉంది, మార్చుకోనా? తన తల్లి మధుమతిని అడిగింది అవని. ఇంకాసేపు ఉండని, బరువు అంటే ఎలా? ఇప్పుడు 16 రోజుల పండగ చేసి నీ మంగళసూత్రానికి నల్లపూసలు కుచ్చుతారు, అది కాస్త అయ్యాక అప్పుడు చీర మార్చుకో అన్న ఆమె కస్తూరి దగ్గరికి వచ్చింది. వదిన, తర్వాత జరగబోయే కార్యక్రమం ఎక్కడ చేద్దామంటారు? ఇక్కడ హాల్లోనే చేద్దామంటారా, లేదంటే వాకిట్లో వేసిన పందిరి కింద చేద్దామంటారా అడిగింది. ఇంట్లో ఎందుకు, చక్కగా పందిరి కింద చేద్దాం, బాగుంటుంది కస్తూరి అనగానే, అయితే నేను వెళ్ళి చాప పరిచి ఆ ఏర్పాట్లు చూస్తాను అంటూ చాప తీసుకుని వెళ్ళింది మధుమతి. తలస్నానం చేసి జుట్టుని అలాగే వదిలేశాను, కాస్త తలదువ్వుకొని వస్తాను అనుకుని తన గదికి వచ్చింది అవని.
ఆమె ఎప్పుడు ఇటువైపు వస్తుందా అని కాచుకొని కూర్చున్న అర్జున్ ఆమె గదిలోకి వెళ్ళడం చూసి ఆమె వెనకే వచ్చి గది తలుపు వేశాడు. తలుపు చప్పుడుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది అవని. అక్కడ అర్జున్ని చూడగానే ఆమెకి గుండె దడగా అనిపించింది. ఏంటండి ఇలా వచ్చారు? నాతో ఏమైనా పని ఉందా? పైగా తలుపు వేశారు అమాయకంగా అడిగింది. అవును, నీతో చాలా పని ఉంది అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమెని కౌగిలించుకున్నాడు. అతడలా చేసేసరికి ఆమె ఒళ్ళు జల్లుమంది. అతని వెచ్చని స్పర్శ ఆమెలో తన్మయత్వం నింపింది. తనువు మనసు వశం తప్పుతుంటే ఎవరైనా వస్తారు వదలండి అంది. బిడియంతో ఆమె మాట తడబడింది. ఉదయం నుండి ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని కాచుకొని ఉన్నాను. ఎలా వదిలేది? ఆమె చెవిలో గుసగుసలాడిన అతడు తన తడి పెదాలని ఆమె కంఠం మీద ఉంచి చిన్నగా ముద్దు పెట్టాడు. ఆమె మనసులో చెలరేగిన అలజడిని తట్టుకోలేక కలవరపడింది. ఎన్నడూ చవిచూడని సుఖానుభూతిని ఆ క్షణం ఆమె పొందింది. అతడు తన స్పర్శతో ఏదో మాయ చేసి మరో లోకంలోకి తీసుకొని వెళ్తుంటే కూడా వెళ్తూ మీరు ఇలా రావడం కరెక్ట్ కాదు బలవంతంగా గొంతు పెకిల్చుకొని మాట్లాడింది. అప్పటికే ఆమె కళ్ళు మత్తుగా వాలిపోయాయి. ఆమె తనువు భారంగా మారి నిలబడలేక అతని మీద సోలింది. నేను నీ భర్తని అవని, పరాయివాడిని కాదు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎవరో ఏదో అనుకుంటారని ఎందుకు ఆలోచిస్తున్నావు? మనమేమీ తప్పు చేయడం లేదు కదా అన్న అతడు తన పెదాలని ఆమె బుగ్గపైకి చేర్చి చిన్నగా ముద్దు పెట్టాడు. ఆమె ఒంట్లో కరెంటు పాస్ అయింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.